సిరియా, టర్కీ, సోవియట్ యూనియన్ వీటన్నిటిలో జరుగుతున్న తాజా పరిణామాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. బాల్కనైజేషన్ పార్ట్ 1. బాల్కనైజేషన్ ఆఫ్ సిరియా, బాల్కనైజేషన్ ఆఫ్ టర్కీ, బాల్కనైజేషన్ ఆఫ్ సోవియట్ యూనియన్, బాల్కనైజేషన్ ఆఫ్ ఇండియా, బాల్కనైజేషన్ ఆఫ్ బర్మా, బాల్కనైజేషన్ ఆఫ్ చైనా, బాల్కనైజేషన్ ఆఫ్ పాకిస్తాన్. భారత్ తేరే తొకడే కరేంగే, భారత్ని ముక్కలు చేద్దాం. ఇదేం కోపంతోనో చేతకాంతనంతోనో చేస్తున్న నినాదాలు కావు. దీని వెనక పెద్ద అజెండా ఉంది. అది ఇప్పటికిప్పుడు అమలు కాకపోవచ్చు, కానీ ముందస్తుగా ఒక నినాదాన్ని వెలుగులోకి తెస్తారు. అవకాశాన్ని బట్టి ఒక 10 ఏళ్లకో లేదా 20 ఏళ్లకో, అది కాకపోతే 30 ఏళ్లకో అమలవుతుంది. ముందు బాల్కనైజేషన్ అంటే ఏమిటో తెలిస్తే పైన పేర్కొన్న దేశాలు బాల్కనైజేషన్ అనేది ఎలా అమలవుతుందన్నది అర్థమవుతుంది. యుగోస్లేవియా, బాల్కన్ దేశంగా పిలువబడ్డ యుగోస్లేవియా ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. బాల్కన్ అనేది పార్సీ పదమైనటువంటి బాల్కనీ నుండి వచ్చింది, కానీ తుర్కీ పదం తెలమణిలో ఉంది. బాల్కన్ అంటే ఎత్తైన పర్వతం అని అర్థం. బాల్కన్ పర్వతాల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బాల్కన్ రీజియన్ అని పిలిచేవాడు. యుగోస్లేవియాని బాల్కన్ దేశం అని పిలిచేవాడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్య పతనం తర్వాత